విషయాల్ని ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోరు. వారిని తలంచుకుంటూ ఉండటము అవదు. లేక పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తరువాత ఉండబోవు వారికి కూడా కలగదు అంటున్నాడు. ఇదంతా కూడా వాస్తవం కదా, ఎంత వాస్తవము. అందుకే మనం అంటాం ఈ ప్రయాస అంతా కూడా దేని కొరకు, జానుడు పొట్ట కొరకు అని అంటూ ఉంటాం. కేజీలు బంగారాన్ని సంపాదించిన, ఆస్తులు సంపాదించిన, ఐశ్వర్యం సంపాదించిన, ఘనతను సంపాదించిన, పేరు సంపాదించిన, ఏం చేసినా అదంతా మనం తీసుకుని వెళ్ళేది ఏం కూడా లేదు. ఈ లోకంలో మనం విడిచిపెట్టి పోవలసినటువంటిదే. అందుకనే బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది. ఏమని మాట్లాడుతుంది అని అంటే, ఈ లోకంలోనికి మనం ఏమి తీసుకురాలేదు, ఏం కూడా తీసుకుని పోలేము. మరి ఏం తీసుకెళ్తాం అంటే మన క్రియలు మన వెంట వెళ్ళును అని దేవుని వాక్యం రాయబడింది. వారి క్రియలు వారి వెంట వెళ్ళుచున్నవి అని రాయబడినటువంటిది ఉంది. మరి ఈ యొక్క ప్రసంగి